గుడ్ మార్నింగ్. మరొక ప్రశస్తమైన సమయం. దేవుని వాక్యం వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారు కదా? మీకు వినిపింపజేయాలని మీతో దేవుని సందేశాలను అనుదినము అందించి మీతో కలిసి దేవుడిని స్తుతించాలని ఆయన వాక్య ధ్యానాలతో ఆధ్యాత్మికంగా బలపరచాలని నేనెంతో వీళ్ళూరుతున్నాను. ప్రతిరోజు దేవుని వాక్యంతో దినచర్య ప్రారంభించడం మనకెంతో దీవెనకరం. మరి ఈరోజు ప్రభు దినము, పునరుద్ధానపు దినము, ఆదివారం ఆలయాలకు వెళ్దాం. చిన్న ధ్యానం, ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనములు. మరొకసారి నీ మందిరం యొక్క విశేషతను గుర్తించుటకు మాకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నేను చెప్పండి, మీరు ప్రతి ఆదివారం క్రమము తప్పకుండా దేవుని మందిరానికి వెళ్ళుచున్నారా? విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించవలెను అన్నది 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ. మళ్ళీ ఇక్కడ విశ్రాంతి దినం అంటే శనివారం కదా, ఆదివారం కాదు కదా అని మీరు మాట్లాడొద్దు. ప్రభు పునరుద్ధానుడైన తర్వాత క్రీస్తు రక్తములో కడగబడిన మనము ఆదివారము ఆయన పునరుద్ధానాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన ఆలయములో ఆయన బిడ్డలుగా రక్తము చేత విమోచించబడిన వారిగా మనం ఆయన్ని ఆరాధిస్తున్నాం. కుదిరితే వెళ్తానండి, కుదరకపోతే లేదు అన్నట్టు కాకుండా, డ్యూటీ ఉందనో, పనులున్నాయనో, ఆరోగ్యం బాగలేదనో, బంధువులు వచ్చారనో, మరి ఏదో ఒక సాకు చెప్పుకుంటూ కూర్చోక, ఒక సంవత్సరంలో 52 ఆదివారాలు ఎట్టి పరిస్థితుల్లో ఒక్క ఆదివారం కూడా నేను మిస్ అవ్వను ఒక నిబంధన చేసుకోనండి. ఎంత గొప్ప ఆశీర్వాదం మీ జీవితంలో చూస్తారో మీకు తెలుస్తుందండి. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను అన్నాడు. దేవుని మందిరాన్ని ప్రేమించే వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. బైబిల్లో ఒక వచనం ఉంది, ఆయన తన మందిరములో నుండి వారిని ఆశీర్వదిస్తాడు. 118వ కీర్తన 118వ కీర్తనలో ఒక 26వ వచనంలో ఒక భాగం, యెహోవా మందిరములో నుండి మిమ్మును దీవించును. యెహోవా మందిరములో నుండి మిమ్మును దీవించుచున్నాము. యెహోవా మందిరములో నుండి మనం దీవిస్తున్నాం, మనం ఆయన్ని దీవిస్తున్నాడు, మనం ఆయనతో ఆనందిస్తున్నాం. నిజంగా మందిరానికి వెళ్ళటం అంటే ఎంతమందికి ఆశ ఉందండి? ఎప్పుడెప్పుడు ఆదివారం వస్తుందా, ఎప్పుడెప్పుడు దేవుని మందిరంలోనికి వెళ్ళాలా అనే ఆశ ఎంతమంది ఉంటుందండి? కీర్తన 122లో దావీదు అంటున్నాడు, దావీదుది అని ఉంది అక్కడ, దావీదు రాసిందే, నో డౌట్ అబౌట్ ఇట్ కదా. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. ఆయన అప్పటికే ఒక రాజుగా ఉన్నాడు. మరి రాజుగారంటే ఎన్ని పనులు ఉంటాయి కదండి, ఎన్ని కార్యక్రమాలు ఉంటాయి, ఎంత ఆడంబరాలు ఉంటాయి, ఎంత రాజుగారిని అయ్యాక నాకేం పని, నేనే రాజును అన్నట్టు. చూడండి, ఇప్పుడు ఒక అధికారంలోకి వచ్చిన తర్వాత, ఒక హోదాలోకి వచ్చిన తర్వాత, ఒక మన డిగ్నిటీ మెయింటైన్ చేయాలన్నట్టుగా మందిరంలోనికి వెళ్ళి అక్కడున్న సామాన్యులతో పాటు కూర్చొని ఆయన్ని ఆరాధించడానికి ఏంటంటే, ఒక ఉన్నతమైన ఐఏఎస్ ఆఫీసర్ అయిన తర్వాత, ఒక కలెక్టర్ అయిన తర్వాత ఆ చర్చకొచ్చే చదువురానోళ్ళు, ఎంత తప్పినోళ్ళు, యవనస్తులు, పేదలు, సామాన్యులు ఉన్న వారి మధ్యలోకి వెళ్ళి వాళ్ళతో పాటు కూర్చోడానికి చాలా మందికి ఈగో అడ్డొచ్చేస్తుంది కదా. మందిరంలో ఒక ప్రత్యేకమైన ఆసనం మీకు ఇస్తే, ప్రత్యేకమైన విఐపి చైర్ ఇస్తే మీరు వెళ్తారేమో. మరి దావీదు చూడండి, మరి చక్రవర్తి అయిపోయాడు, మహారాజు అయిపోయాడు. జనులు మందిరమునకు వెళ్ళుదాము రండని నాతో చెప్పినప్పుడు నేను సంతోషించాను. మందిరమునకు వెళదాం రండి అంటే నాకు పనులున్నాయి మీరు వెళ్ళండి అంటారు. మందిరం వెళ్దాము బయలుదేరండి అని ఇంట్లో యజమాని అంటే నేను వంట చేయాలి మీరు వెళ్ళి రండి అంటారు. మందిరంలోనికి వెళ్దాం రండి అంటే నువ్వు వెళ్ళు, నాకు చాలా పనులు ఉన్నాయని స్త్రీలను పంపించి పురుషులు ఇంట్లో ఉంటున్నారు. చాలామంది పిల్లల్ని టీవీ చూసుకుంటారా అని చెప్పి భార్యాభర్తలు ఇద్దరు బయలుదేరి మందిరానికి వెళ్ళి పిల్లల్ని ఇంట్లో వదిలిపెట్టి వెళ్తున్నారు. మీరు అలా నేను నా ఇంటివారు యెహోవాను సేవించదము అని చెప్పగలరండి?
ఎలాగూ మీరు చిన్న వయసులో నుండి మీ పిల్లల్ని దేవుని కొరకు సిద్ధపరచుకోకపోతే ఎలా వాళ్ళు పెద్దవారైనప్పుడు గొప్పవారు అవుతారు? ప్రతిరోజు స్కూల్కి పంపుతుంటే ఆదివారం ఒక్కరోజు సండే స్కూల్కి పంపలేరా? పిల్లలు అలరి చేస్తారనో, పిల్లలకి ఏం తెలుసనో, పిల్లలతో వెళ్తే మాకు ప్రయాణం కష్టమవుద్దనో ఏదో ఓ సాకు చెప్పుకుంటూ కూర్చుంటున్నారు. ఆ రోజు మోషే మేము వెళ్ళి మా దేవుణ్ణి ఆరాధించుకుంటామంటే ఆ ఫరో ఏమన్నాడు తెలుసండి, మీరు పురుషులు మాత్రమే వెళ్ళండి అన్నాడు. ముందు కుదరదు అన్నాడు అనుకోండి, తర్వాత పురుషులు మాత్రమే వెళ్ళండి. కుదరదు. మేము పురుషులు, స్త్రీలు, పిల్లలు మా కుటుంబాలుగా వెళ్తాం. సరే వెళ్ళండి, అయితే మీ యొక్క గొర్రెల మేకలు మాత్రమే ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళండి అన్నాడు. అంటే వారి మనసు మళ్ళీ నీ ధనం ఎక్కడుండో నీ హృదయం ఎక్కడ ఉంటుంది కదా, నీ ఇంట్లో వస్తువుల మీద నీ మనసు ఉంటుంది కదా, నీ జంతువుల మీద నీ మనసు ఉంటుంది కదా. లేదు ఒక డెక్క కూడా వదిలిపెట్టాం, మేమందరం వెళ్ళి మా దేవుణ్ణి ఆరాధించుకోవాలి, మాకు ఇచ్చిన వాటిని దేవునికి సమర్పించుకోవాలన్నాడు. ఒక నిబంధన చేసుకోండి ఈ రోజు నుండి, కనీసం ప్రతిరోజు నేను నా ఇంటి వారందరం ఇంటికి తాళం వేసి దేవుని మందిరంలో గడుపుతాం. నీ ఇంటిలో ఎంత గొప్ప దీవెన ఉంటుందో, ఎంత గొప్ప ఆశీర్వాదం ఉంటుందో. దేవుని దూత ఎలాగూ నీ ఇంటి చుట్టూ కావలి ఉంటుందో, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉంటుంది. యేసుక్రీస్తు గొర్రెపిల్ల రక్తము ద్వారా గుర్తు పెట్టగలిగిన నీ ఇంటికి మరణం రాదు, వ్యాధి రాదు, సాతానుకు అక్కడ చోటు లేదు. మందిరంలో మీరు అనవసరమైన వాటిని ఆహ్వానిస్తున్నారు. ఇంటిలోనికి మీరు అనవసరమైన వాటిని ఆహ్వానిస్తున్నారు. ఆ మూవీస్ ద్వారా, ఆ యొక్క భయంకరమైనటువంటి సందేశాల ద్వారా ప్రతిధ్వనిస్తుంది మీ ఇల్లు. లోకపు మాటలతో, ఫిక్షన్తో, కట్టుకథలతో. ఇప్పుడు పిల్లలకైతే మళ్ళీ ఇప్పుడు వీడియో గేమ్స్ అని ఒకళ్ళొకళ్ళు పేల్చుకోవడానికి, ఒకళ్ళొకళ్ళు చంపుకోవడానికి అలాంటి ఆటలు, వీడియో గేమ్స్ ఆడిస్తున్నారే కానీ నా పిల్లల మందిరంలో దేవుని వాక్యం పెట్టాలి, దైవ లక్షణాలతో నా బిడ్డలు ఎదగాలి, దేవుని కృప నా బిడ్డల మీద ఉండాలి అని ఆశించేవారు ఎంతమంది. ఈ లాక్డౌన్ తర్వాత ఈ ఆన్లైన్కి అలవాటు పడిపోయిన చాలామంది మందిరాలకు వెళ్ళటం లేదు కానండి, మేము మా ఇంట్లోనే ఉండి లైవ్లో ఆరాధనలో పాల్గొంటున్నాము అని చెప్తున్నారు. కానీ దావీదు విషయంలో చూసినప్పుడు దేవుని మందిరాన్ని ప్రేమించాడు. ఒకసారి చూడండి, ఇక్కడే మనం కీర్తన 84లో 10వ వచనంలో, నీ ఆవరణలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఎప్పుడు మా ఇంట్లోనే పడి ఉంటున్నాం, 24 గంటలు ఇంట్లోనే పడి. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అని కొంతమంది ఆఫీసులకు పోవడం కూడా మానేశారు. ఇంట్లో నుంచే అంతా చేసుకుంటూ రాత్రి మగళ్ళు అక్కడే చిరాకులతో, విసుగుదలతో, అనవసరమైన గొడవలతో, ఇంట్లోనే కూర్చొని కంట్రోల్ లేని తిండితో, శరీరానికి వ్యాయామం లేని పరిస్థితుల్లో రకరకాల రోగాలకు కూడా గురైపోవటం చూస్తున్నామండి. ఆ ఇల్లు అనగానే ఇంతకుముందు ఆనందంగా ఉండేది మనుషులకు, ఇప్పుడు ఇల్లు అనగానే దాన్ని కొంప అంటారు. మోసమైన మాట ఏంటండి, దరిద్రమో అంటారు, ఇది నరకమో అంటారు. నీ ఇల్లు పరలోకంలో ఉండాలంటే నీలో పరలోకం ఉండాలి. నీ ఇల్లు వెలుగు ఉండాలంటే నీ హృదయంలో వెలుగు ఉండాలి. నీ హృదయం నీ ఇంటిలో జ్ఞానం ఉండాలంటే నీవు జ్ఞానయుక్తంగా ప్రవర్తించాలి. అవి దొరికే స్థలం ఎక్కడ అనుకుంటున్నారు? కొట్లలో దొరికొచ్చుకునే కావు, ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చేది కాదు. అది దేవుని మందిరాలకు వెళ్ళాలి. మందిరములో నుండి ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. మందిరములో మనం ఆయన్ని స్తుతిస్తాం. నీ మందిరములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. 1000 దినాలంటే ఎంత అంటే 3 సంవత్సరాలు, ఇంచుమించు 365 ఇంటూ 3 వేసుకుంటే ఏంటండి, మోర్ దాన్ 1000 డేస్. 1000 దినాలు, ఒక 3 సంవత్సరాల ఆదాయము 1 సంవత్సరంలో నీకు దొరుకుద్దంటే నువ్వు ఆ పని చేస్తావా? చేయవా? 3 సంవత్సరాల్లో నువ్వు సాధించాల్సింది 1 దినంలో నువ్వు సాధించగలవు.
అని అనుకుంటే ఆ పని నీవు నిర్లక్ష్యం చేస్తావా? నువ్వేమి కష్టపడక్కర్లా, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఆయన మందిరంలోనికి వెళ్ళి ఆయన్ని ఆరాధిస్తే నీ ఆయుష్ పెరుగుతుంది. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుకుంటారు. నీ ఇంటిలో క్షేమం ఉంటుంది, నీ కుటుంబంలో ఆశీర్వాదం ఉంటుంది. నీ మందిరములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే భక్తిహీనుల విందుల్లోనికి వెళ్ళి, పెళ్ళిళ్ళ కంటే చూడండి, పెళ్ళ జల్లాతో పరుగులెడతారు. ముందు 3 రోజులు, తర్వాత 3 రోజులు అక్కడే తిరిగి వస్తారు. ఏంటండి, అరే అక్కడ అవిశ్వాసుల పెళ్ళి అది. ఆ పెళ్ళిలో ప్రభువు లేడే, ఆ ఫంక్షన్లో ప్రభువుకు స్థానం లేదే, అది లోక సంబంధమైనటువంటి విందులుగా ఉన్నవే, నేనెందుకు అక్కడికి వెళ్ళాలి అనే ఆశ లేదు, అనే గ్రహింపు లేదు. కానీ మనుషులు భక్తిహీనులు పిలిస్తే వాళ్ళు పెద్దోళ్ళు కాబట్టి మంచి 5 స్టార్ హోటల్లో విందు చేస్తున్నారు, మంచి భోజనాలు పెడుతున్నారు, ఫ్రీ మీల్ అట. మన బతుకులో ఎప్పుడు వెళ్ళలేము, అక్కడికి పోయి తిందాము, ఏముందండి తినటానికి? ఎంత తిన్నా జానడు పొట్టకే కదా. కానీ మనుషుడు చూడండి, అనవసరమైన వాటి కొరకు ఉరుకులు పరుగులతో సాగుతున్నాడు. దేవుని మందిరం వచ్చేటప్పటికి సులోడైన అయిపోతున్నాడు, తటపటాయిస్తున్నాడు, వెనకబడిపోతున్నాడు. దావీదు అంటున్నాడు, భక్తిహీనుల గుడారములలో నివసించడం కంటే నా దేవుని మందిరమునొద్ద ఉండుట, ద్వారమునద్ద ఉండుట నాకు మేలు. నాకు భక్తిహీనుల గుడారములలో విందుల కంటే నా దేవుని మందిరము ద్వారం దగ్గర వాచ్మ్యాన్గా అక్కడ పడుండటం నాకు మేలు. ఆ గుమ్మం దగ్గర కూర్చోవటం కూడా నాకు మేలు. నాకేమి హోదాలు అక్కర్లేదు దేవుని మందిరంలో. దయచేసి దేవుని మందిరానికి గొప్పల కోసం వెళ్ళకండి. దేవుని మందిరాలకు మిమ్మల్ని మీరు చూపించుకోవడానికి వెళ్ళకండి. మీ వస్త్రాలు నగలు చూపించుకోవడానికి చాలామంది స్త్రీలు ఆదివారం నాడు ముస్తాబై పెళ్లికి వెళ్ళినట్టు మందిరాలకు వెళ్తుంటారు. కేవలం తనకు ఎంతుందో అని తన పొరుగు వారికి ఇంటి సంఘములో ఉన్న విశ్వాసులకు చూపించుకోవాలనే ఆశ తప్ప దేవునిని ఆరాధించాలనే ఆశ లేదు. పరిశుద్ధాలంకారములు ధరించి ఆయన్ని ఆరాధించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. చాలామంది మందిరానికి తప్పైన మోటివ్తో వెళ్తుంటారు. ఏదో అక్కడ మాకు ఫ్రెండ్స్ కలుస్తారు, రియల్ ఎస్టేట్ గురించి తెలుసుకుంటాం, లేకపోతే చీరల గురించి తెలుసుకుంటాం, లేక లోక సంబంధంగా అందరం కలుసుకుంటాం అనే పెళ్లి సంబంధాలు ఫిక్స్ చేసుకుందామనే దురభిప్రాయాలతో మందిరాలకు వెళ్ళే వారికి ఏమీ దొరకదు. నిజంగానే వెళ్తున్నాను మందిరానికి, ఏం దొరకలేదు ఎవరన్నా అన్నారంటే దానికి కారణం ఇది. ఆయన మందిరానికి వెళ్ళేది ఆయన్ని ఆరాధించుకోవడానికి, ఆయన వాక్యం వినడానికి, ఆయన్ని స్తుతించడానికి, మరి ముఖ్యంగా దేవుడు చేసిన మేలుల కొరకు ఆ వారమంతటిలో, ఆ సంవత్సరం అంతటిలో, ఆ బ్రతుకంతటిలో దేవుడు చేసిన మేళ్లకు ఆయన్ని స్తుతిస్తూ కృతజ్ఞతార్పణలు చెల్లించడానికి. చాలా మందిరాలకు ఒట్టి చేతులతో వెళ్ళటం, ఫోన్పేలు, గూగుల్ పేలో నుంచి 10-20 ట్రాన్స్ఫర్ చేయటం అనేది ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయిందన్నది ఎంతో విచారకరమైన విషయంగా ఉంది. కృతజ్ఞతార్పణలు పట్టుకొని ఆయన మందిరంలోనికి వెళ్ళి అవి నీవు అర్పించుకున్నప్పుడు కృతజ్ఞతతో నీవు ఇచ్చిన దానికి అనేక రెట్ల ప్రతిఫలాన్ని పొందుతాం. వెళ్దాం మందిరాలకు, ఆరాధించుకుందాం, ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మందిరాలను నిర్లక్ష్య పెట్టేవారిగా కాక మందిరము కొరకు పరుగులెత్తేవారిగా ఉండటానికి నా దేవుని సన్నిధిలో 1 గంట ఉండటమే నాకు బతుకంతటికీ మేలు. 1 దినము గడుపుట 1000 దినముల కంటే మేలన్న దావీదు వలె మేమును అందులో ఉన్న ఆశీర్వాదాలను, తద్వారా కలిగేటువంటి దీవెనలను మేము అనుభవించటకు ఆదివారం నిర్లక్ష్య పెట్టక, అలక్ష్యము చేయక, నీ సన్నిధికి దూరమై అపవాదికి చేరువక మా కుటుంబం చుట్టూ నీ కంచె ఉడనట్లు ఆరోగ్యముతో, ఆనందముతో అంతవరకు నీ సాక్షులుగా బ్రతుకుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం.
మీ ప్రార్థన అవసరతల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100100088 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మేము ప్రార్థిస్తున్నాం, మీరు ప్రార్థించండి. ప్రోచితమైతే కల్వరి చర్చిలో జరిగే ఆరాధనలు మీకు లైవ్ ఇస్తాము. మీరు కూడా లింక్ షేర్ చేసుకోండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. ముందు మీ మందిరాలకు వెళ్ళండి. మధ్యాహ్న సమయంలో మీకున్న ఖాళీ సమయంలో మరొకసారి దేవుని వాక్యాన్ని ఆదివారం దినమంతా ధ్యానించడానికి సిద్ధపడండి. అలాగే హెచ్చరిక 3 గంటలకి, సాయంత్రం 9 గంటలకు కల్వరి ప్రతి గొర్రెలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మహాకృప మీకు తోడైన గాక.